అందరికీ నమస్కారం. సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకునే నోము కథల్లో భాగంగా ఈరోజు ఈ వీడియో వచ్చేసి నిత్య గౌరీ కథ లేదా నిత్య గౌరమ్మ కథ అంటారు. ఇది సంక్రాంతి కానీ, రథసప్తమి కానీ, శివరాత్రి కానీ ఏదైనా మంచి రోజు చూసుకొని ప్రారంభించి సంవత్సరం పాటు చేసుకోవాలి. ఈ నోము కథకి ఉద్యాపన అంటూ ఏమీ లేదట. ప్రతిరోజు గౌరమ్మను పెట్టుకోవాలి. నిత్య పూజ పూర్తయిన తర్వాత కలశం కట్టాలి. చెంబులో నీళ్లు తీసుకొని గంధం పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించాలి. నీళ్ళల్లో పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసి గంగేచ యమునేచ నర్మదా సింధు కావేరి జలస్మృతి సన్నిధిం కురు అంటూ చెంబు మీద చేయిబెట్టి కలశం కట్టాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో తమలపాకులు పెట్టుకోవాలి. తమలపాకులు లేకపోతే మల్లెఆకులు లేదా చిక్కుడాకులు కూడా పెట్టుకోవచ్చట. ఒకవేళ ఏ ఆకులు మనకు అందుబాటులో లేకుంటే పత్తి వత్తి చేస్తాం కదా, అది వేసి కూడా గౌరమ్మను పెట్టుకోవచ్చట. ఈ విధంగా తమలపాకులు పెట్టి పత్తితోటి వత్తి చేసి ఈ విధంగా పెట్టిన తర్వాత పసుపుతో గౌరమ్మను చేసుకొని పెట్టాలి. తర్వాత వస్త్రం కూడా వేయాలి. పసుపు కుంకుమలతో అలంకరించాలి. పసుపు కుంకుమ గంధం అక్షంతలు పూలు వేసి ఏదన్నా నైవేద్యం పెట్టుకోవచ్చు. చక్కెర నైవేద్యం అన్నా లేదా పండ్లు కానీ ఏది అందుబాటులో ఉంటే అది నైవేద్యంగా పెట్టాలి. తర్వాత అగరబత్తిలు వెలిగించి ధూపం చూయించి నమస్కారం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు కూడా చేసుకోవాలట. అయితే ఈరోజు పెట్టుకున్న గౌరమ్మను మరుసటి రోజు ఉదయం పూసుకోవాలట. మళ్ళీ నెక్స్ట్ డే మనం పెట్టుకుంటాం కదా, అది ఆ మరుసటి రోజు పూసుకోవాలి. ఇలా ప్రతిరోజు గౌరమ్మను పెట్టుకొని పూజ చేసుకోవాలి. అయితే మధ్యలో ఎప్పుడైనా పడిపోయిన రోజులు ఉంటే కనుక మనం తర్వాత రోజుల్లో 2-3 అలా గౌరమ్మలను చేసి పెట్టుకోవచ్చట. ఈ విధంగా గౌరమ్మ పూజ చేసుకుంటారు. ఇది నిత్య గౌరమ్మ లేదా నిత్య గౌరీ పూజ అంటారు. ఇలా సంవత్సరం పాటు చేసుకోవాలట.